హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసానండి 4-5 టిప్స్‌తో మీకు ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళైన, పేరెంటమైన మన బంధువుల మధ్యలో అలా కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి మనం చేస్తున్న పని మనకి కంగారు, కన్‌ఫ్యూజ్ అయ్యామనుకోండి అప్పుడేమవుతుంది కదా! అందుకని నిదానంగా ఆ హడావిడి లేకుండా నేను చెప్పే టిప్స్ గనక మీరు తెలుసుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి మనకి భలే ఉపయోగపడతాయి. ఆ భలే ఏంటి అన్నది ఒకసారి చూడండి. చూడండి ఆ దారాలు చూడండి. నెట్ జడ ఒకటి ఒక చోటకు కట్టారు. ఇంకో చోట ఇంకొక దారం కట్టారు. అలానే ఎగుడు దిగుడుగా కట్టారు. అదేనండి ముగ్గులు పెట్టేటప్పుడు మధ్య చుక్క అంటారు చూసారా? ఆ పద్ధతిలో మధ్య చుక్కలో దారాలు కట్టినట్టుగా కట్టేశారు. మరి సంబంధమే లేదు కదా! అందుకని ఆ దారాలు కట్ చేసి నా స్టైల్‌లో నేను చక్కగా సూది దారంతో చక్కగా ఈ పూల జడని అటాచ్ చేసేసాను ఆ పెళ్లి కూతురికి. నెక్స్ట్ ఏంటి? మీకు తెలిసిందే కదా! ఒక చిన్న జడబిళ్ళ ఇదిగో ఇలా పెట్టేసేసి చిన్న స్లైడ్స్ సెట్ చేసేసేయటం. ఆ తర్వాత నెక్స్ట్ ఇదిగో ఒక వైట్ వేణితో చక్కగా ఆ పూల జడకి ఇదిగో ఇలా ముడి వేసేసాను. ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ వేణి. ఇప్పుడు అర్థమైందా? నెట్ జడకి వైట్ వేణి, రెడ్ వేణితో ఒక చిన్న జడబిళ్ళతో ఇదిగో ఇంత పెద్ద పూల జడ రెడీ చేసేసుకున్నాం. అయితే ఈ పూల జడకి, నేను చేసే పూల జడకి తేడా ఉన్నదా లేదా అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే చాలా పూల జడల వీడియోలు మన ఛానల్‌లో అప్లోడ్ చేశానండి. ఈ రెండిటికి తేడా గమనించండి. అలానే ఇంతకీ ఈ వీడియోలో నేను టిప్ చెప్తాను అని అన్నాను. ఇంత పెద్ద పెద్ద వేణీలు పెట్టినప్పుడు అలా జారిపోతూ ఉంటాయి. అందుకని సూది దారంతో చక్కగా టాకాలేసి నెక్స్ట్ ఏంటి ఇదిగోండి ఈ అదేంటబ్బా సాటిన్ రిబ్బన్‌తో వేణీలకి కట్టారు చూసారా? ఆ రిబ్బన్ అలా కట్ చేసేసేయటానికి రెడీ అయ్యాను. నేను చేసే పూల వేణీలకి ఈ సాటిన్ రిబ్బన్‌కి అస్సలు సంబంధం లేదు. నా వేణీలు వేరు, ఈ పూల వేణీలు వేరు. చూసారా? అంతే. ఈ పెళ్లి కూతురికి పూల జడ వేయటం, ఈ చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవటం. బావుంది గదా! ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజను. మరి పెళ్ళిళ్ళ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకోవాలంటే బాబోయ్! ఎంత కంగారు. సరే వేసిన బ్యాంగిల్స్ తీయాలంటే ఇంకెంత కంగారు. అవునా కాదా? ఇప్పుడు గమనించండి. మన చేతికి అడ్డసీల అంటారు. ఆ అడ్డసీల ఉన్నప్పుడు బ్యాంగిల్స్ రావు, వేయటం కష్టం. అలాంటప్పుడు ఇదిగో ఇలా చిన్న క్యారీ బ్యాగ్ లాంటిది ఒక చిన్న కవర్ వేసేస్తే చాలండి. వాళ్ళకి ఇప్పటిదాకా ఈ టిప్ తెలీదంటండి. నిజంగానే మనం ఇలా ఈ వీడియోలు ఇలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలిసి నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టే మరి మనలాంటి వాళ్ళు ఎంతమంది ఇలా టిప్స్ చెప్తున్నారు. అవునా కదా! అలా బ్యాంగిల్స్ వేయటం, ఇదిగో ఇలా బ్యాంగిల్స్ తీయటం గమనించారా? ఈ టిప్ మీకు నచ్చిందా? మరి పెళ్లి టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఆ బ్యాంగిల్స్ వెయ్యాలి అంటే కంగారు, అమ్మ బాబోయ్! వేస్తూ ఉంటే 1, 2 చిట్లిపోతాయా? టైం అయిపోతుందని బయట నుంచి కేకలేస్తూ ఉంటారు. ఆ కేకలు వింటూనే వస్తున్నానని ఈ పెద్దవాళ్ళు చెప్పటం, ఆ చిన్నోళ్ళు చెప్పటం అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అన్నట్టు అనిపిస్తది కదా! కవర్‌తో ఆ బ్యాంగిల్స్ ఎలా వేస్తుందో చూసారు గదా! ఇంకొంచెం సేపు ఆగండి. ఆ పక్క చేతికి వేసిన ఆ బ్యాంగిల్స్ తీయటానికి రెడీ అవుతుంది. అప్పుడు చూడండి అసలు ఈ కవర్ ఉంటేనే ఇంత కష్టంగా ఉందే. కవర్ లేకపోతే ఇంకెంత కష్టంగా ఉంటుంది మీరే చెప్పండి. సరే. ఈ టిప్స్ ఒకటికి 2 సార్లు మనం గుర్తు తెచ్చుకున్న నలుగురం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటున్న భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలానే ఆహ్, ఒక్కొక్కసారి సందర్భంలో గబక్కన గుర్తొస్తాయి. చూసారు కదా! ఆ బ్యాంగిల్స్ వేయటం. అలానే చెంపస్వరాలకి హుక్కు పెడతారు కదా! అదేనండి హుక్కులాగా ఉంటుంది చూసారా? ఆ హుక్కు లేకుండా చెంపస్వరాలంట. పొరపాటున వచ్చేసిందండి. చిన్న మెలిక అంటే ఆహ్, హుక్కులాగా తయారు చేసి యూపిన్‌కి ఇదిగో ఇలా ఈ హుక్‌కి సెట్ చేసి అంతే ఆ పూలల్లో అలా దూర్చేశాను. ఈ టిప్ మీకు నచ్చిందా? బావుందా? ఎన్ని టిప్స్ చెప్పాను? ఇప్పటికి 3, 4 చెప్పాను. అంతేనా? ఇంకా ఉన్నాయండోయ్! చెప్తా. ఈరోజు ఈ వీడియోలో మీతో టిప్స్ షేర్ చేసుకోవాలి. మనకి ఒక్కొక్కసారి ఒక్కో సందర్భంలో ఉపయోగపడే టిప్స్ మీతో షేర్ చేసుకోవాలనే ఈరోజు ఈ వీడియో చేశాను. ఏంటి చెప్పిందే చెప్పాను గదా! అలవాట్ల పొరపాటండి. గబగబా మాట్లాడుకుంటా ఎళ్ళేటప్పుడు అరే! ఈ మాట చెప్పానా అని అనుకునే లోపు ఇదిగో పెళ్లి కూతురికి అలా బై బై చెప్పి ఇదిగో ఇలా ఇంటికొచ్చేసాను. అంతేనా? నెక్స్ట్ ఏంటి? ఇదిగోండి ఇంకొకళ్ళని రెడీ చేస్తూ ఈ ఈ మేడం గారికి శారీ కట్టిన తర్వాత ఆ బ్లౌజ్ చూడండి ఎంత లూజ్ ఉందో. బాబోయ్! ఇంత లూజ్ ఉంటే బ్లౌజు ఏమన్నా అందంగా ఉంటుందా? అందుకని నేనేం చేశాను చూసారా ఎంత పెద్ద సూది తీసుకున్నానో.
చిన్న సూది తీసుకుంటేనే మనకి ఆహ్, ఆ టాకా వేయటానికి కుదరదు. అలానే పెద్ద సూది తీసుకున్నామనుకోండి ఈజీగా 2 నిమిషాల్లో అలా చక్కగా టాకాలు వేసేసి, ఆ లూజయిన జాకెట్‌ని ఇదిగో ఇలా టైట్ చేసేసేయొచ్చు. ఎలా ఉన్నాయి నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మనకి ఎంతో ఉపయోగపడతాయని మీ అందరికీ తెలుసు. మీతో పాటు నేను కూడా చక్కగా ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలన్న ఉబలాటం, కుతూహలంతో ఇదిగో ఇంత చిన్న చిన్న వీడియోస్ తీశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏంటో తెలుసా? ఒక మంచి పూల జడ వేస్తూ ఆ ఆర్నమెంట్ ఎలా సెట్ చేశాను అన్నది. మరి పూల జడ వేసినప్పుడు ఆర్నమెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం కొంచెం ఆహ్, జడ పాడవకుండా ఉండాలంటే మనమేం చేయాలి? నేనేం చేయాలి? అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మొత్తానికి నేను ఇదిగో ఈ చిన్న సూది దారంతో చక్కగా అలా కుట్టేసేసాను. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసల